ఇది నల్ల బెల్లం అండి. ఇది దేనికి వాడతారంటే బాలింతలకు ఎక్కువగా వాడతారు. డెలివరీ తర్వాత బాలింతలకి ఎనర్జీ అనేది ఉండదు, డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు, కాన్స్టిపేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తగ్గించడానికి బాలింతలకి మిల్క్లో కలుపుకొని వాడమంటారండి. మీరు 3 months వాడచ్చు, 5 months కూడా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. తాటి బెల్లం లాగానే ఉంటుంది ఇది కూడా కలుపుకుంటే, కాకపోతే కొద్దిగా టేస్ట్ అయితే వేరేగానే ఉంటుందండి. డైజెషన్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ రాదు, మనకి బౌల్ అనేది బాగుంటుంది, ఫ్రీగా అవుతుంది, స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇందులో. ఇది చాలా ప్రయోజనాలండి. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు, కాకపోతే బాలింతలకి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి డెలివరీ తర్వాత ఖచ్చితంగా కొంతమంది అయితే వాడతారు. ఇది బెల్లంలాగా కోరుకుంటే రాదండి, ఇలానే కొట్టుకోవాలి. చాలా గట్టిగానే ఉంటుంది కొట్టడానికి. నేనే కొట్టుకుంటున్నాను, నాకు ఇప్పుడు 3rd month. నేను 1st month నుంచి ఈ బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆజీ అప్పుడు కూడా ఇదే వాడాను, 3 months వాడాను. చూసారా, కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకోకపోయినా పర్వాలేదు, ఇలా ఉన్నా పర్వాలేదు. వేడి పాలల్లో వేసామంటే అదే కరిగిపోతుంది. గట్టిగా కొట్టుకోవచ్చు, ఇట్లా పేపర్ మీద అయితే బాగుంటుందండి. ఏమైనా పళ్ళల్లో పెడితే సౌండ్ వచ్చేస్తుంది కదా. ఇదిగోండి, చూసారు కదా, ఇలా అయితే నేను చేసుకున్నాను. ఎందుకన్నా మెత్తగా చేసుకుందామన్నా కూడా నాకు నడుము నొప్పి వస్తుంది, చేసుకోలేకపోతున్నాను. ఈ ముక్క మాత్రం ఉంచేసాను, తర్వాత ఇది అయిపోయిన తర్వాత వాడుకోవచ్చని. మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే చీమలేం పట్టవండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే బాలింతలకు ఫ్రిడ్జ్లో పెట్టింది అంత మంచిది కాదు కాబట్టి బయట ఉంచేసుకోవచ్చు, చీమలు అయితే పట్టవు. దీని ఇలా బయట ఉంచారంటే ఈగలు అనేవి ఎక్కువ వస్తాయి, పెద్ద పెద్ద ఈగలు ఉంటాయి కదా, అవి మాత్రం మూగుతాయి. దీనైతే నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. బాక్స్లో పెట్టేసి అలానే బయట పెట్టేస్తామండి, ఏమీ అవ్వదు. చీమలు, పెద్ద చీమలు, నల్ల చీమలు పట్టే అవకాశం ఉంటుంది, కానీ మనం మూత తీసి ఉంచితే కానీ అవి రావు. ఈ బాక్స్లోకి అయితే సరిపోతుందని తీసేసుకుంటున్నాను. ఇదైతే బాలింతలు ఖచ్చితంగా వాడాల్సిందండి, అందరికీ చాలామందికి యూజ్ అవుతుంది. అందుకని ఈ వీడియో చేయాలనుకున్నాను. అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు దీని గురించి. పంచదార లాంటివి, పటికి బెల్లం లాంటివి వాడచ్చు, కప్పం పడుతుంది పిల్లలకి. మన పాల ద్వారానే వాళ్ళకి ఆహారం వెళ్తుంది కాబట్టి చిన్నపిల్లలు సఫర్ అవుతారు కాఫ్తో. అందుకని ఈ నల్ల బెల్లాన్ని కూడా వాడతారు. మొత్తం బాక్స్లోకి అయితే తీసేసుకున్నాం. చూడండి, ఈగ, పెద్ద ఈగలు వస్తాయని చెప్పాను కదా, వచ్చేసింది. దీని స్మెల్ చూస్తే చాలు ఈ ఈగలనే ముసురుతాయి. నెమలకంఠ రంగులు ఈగలు ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి. ఇంత అయితే వచ్చిందండి, ఒక 1/2 kg ఉంటుంది. మిగతాది నేను లోపల పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో. దీన్ని మామూలుగా వాడుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, ఒక స్పూన్ అయితే ఒక 2 spoons వేసుకుంటే చాలు ఒక గ్లాస్ పాలకి. అంటే మీరు తీపిని తినేదాన్ని బట్టి వేసుకోండి. నాకైతే 2 spoons సరిపోతాయి. అలా కలిపేసుకోవడమేనండి. వేడి పాలల్లో వేసేసుకుంటే కరిగిపోతుంది. బాగా పౌడర్లా అయితే కొట్టేసుకోకర్లేదు, అంత కొట్టలేము కూడా. నల్ల బెల్లం అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది. చూసారు కదా నల్ల బెల్లం గురించి. ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.